కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది. భారత్లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషనల్ కూడిన కార్నివాల్ పేరిట చికెన్ ఫెస్టివల్ ప్రారంభించింది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో నిలుస్తుందని డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ అన్నారు. ఈ మేరకు 75వ వార్డు దుర్గవానిపాలెంలో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ ఆవరణంలో వ్యవస్థాపకులు ఎస్ రాజారావు ఆధ్వర్యంలో యోగా మీద దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ ముఖ్య అతిథులుగా విచ్చేసి యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అందుకు యోగా సాధన ఎంతైనా అవసరమని అనేక సందర్భాల్లో మోదీ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 21న జరిగే కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ మరియు యోగా గురువు టి శివశంకర్, దీపక్ అంజూరి, పెతిల్లి రమణ మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోగా చేస్తారా? యోగా ఎలాంటిది? భారతీయ సంస్కృతికి Now slowly, the right leg forward. Legs की, heart की, brain की, nervous system, వీటన్నిటికీ బాగా ఎఫెక్ట్స్ అవుతుంది యోగా చేసిన తర్వాత మంచి నిద్ర కూడా వస్తుంది. యోగా ఫిట్నెస్ సో అందులో భాగంగా ఇందులో 14 జాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్లే చేయాలి. Slowly come up. Very good. వృక్షాసనంలోని వెరీ గుడ్. స్లోలీ వృక్ష. Thank you very much. One second. రేపు 21వ తేదీన విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్ దగ్గర జరగబోయేటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యోగా డే సందర్భంగా 21 ఆసనాలతో 21వ తేదీన రేపు చక్కగా నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు 10 గంటల పరిసర ప్రాంతాల్లో రాజారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్థానిక ప్రజలందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ చక్కగా మంచి ఆసనాలు వేసి, అదేవిధంగా రేపు 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరం కూడా పాల్గొంటామని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా మన జిల్లా ప్రజలందరూ ఉండాలని, మన దేశం మొత్తం కూడా కన్నెత్తి చూడబోతోంది. మన ప్రపంచం మొత్తం విశాఖపట్నం జిల్లాలో జరగబోయే యోగా దినోత్సవం వైపు చూడబోతోంది. ఒకేసారి 5 లక్షల మంది ప్రజలతో యోగా దినోత్సవం, యోగా చేయించడం, ఆసనాలు చేయించడం జరగబోతూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 2,50,00,000 వరకు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రేపు యోగా చేయడానికి. అటువంటి మంచి కార్యక్రమం, భగవంతుడి దయ వల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, మన ప్రభుత్వం వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ కూడా మనకు అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటూ, మంచి మానసిక ప్రశాంతత, ప్రజల యొక్క ఆరోగ్యం అంతా చక్కగా ఉండాలి. అలాగే అందరూ కూడా ఈ యొక్క యోగాలో ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలి, వారి యొక్క అవగాహన రావాలని ఒక మంచి ఉద్దేశంతో మన దేశ ప్రధాని గారు రేపు జరగబోయే 21వ తేదీన
అక్కడ జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా పరిగణలో తీసుకొని అవకాశం ప్రతి ఒక్కరు కూడా యోగా దినోత్సవంలో పాల్గొనని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఎల్ఈసీ గారికి కానీ, శివశంకర్ గారికి కానీ, అలాగే వెంకటరావు గారికి కానీ, అలాగే అన్న రాజారావు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రధాని 21వ తారీఖున విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరగబోయే యోగా దినోత్సవ సందర్భంగా మనము అందరం కూడా ఆరోగ్యం మహాభాగ్యమని ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క యోగా కార్యక్రమాలను యావత్ భారతదేశం విశాఖపట్నం వైపు చూసే విధంగా చేస్తున్న కార్యక్రమం మనం అందరము భాగస్వాములు అవుతామని ఈరోజు ముఖ్య అతిథులుగా కార్యక్రమాలకు పాల్గొనే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఆర్పిఎస్ ముఖ్యులు పేరేట ఎల్ఎస్ గారు కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క యోగాలో భాగస్వాములు అవడానికి కారకులు శివశంకర్ గారు. దాని గురించి మనం ఇప్పుడే కాదు, గతంలో ఫిట్నెస్ సెంటర్ పెట్టాము, ఫిట్నెస్ అది కూడా కార్యక్రమం చేస్తున్నాం అని అనేక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కలిగేటట్టు మా యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ మాకు ఈ చక్కని అవకాశాన్ని పెద్దల ద్వారా మాకు జరిగించినందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషనల్ కూడిన కార్నివాల్ పేరిట చికెన్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అవుట్లెట్లో జూన్ 10 నుంచి జూలై 10 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు సిరిపురంలో ఉన్న బార్బిక్యూ నేషనల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు మాట్లాడుతూ ఈ సందర్భంగా బార్బిక్యూ నేషన్ హాస్పాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు ముతులూరు మాట్లాడుతూ ఈ ఆన్ లిమిటెడ్ చికెన్ సెలబ్రేషన్స్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు. ఆహార ప్రియులకు విశేషమైన అనుభూతిని అందించనున్నామన్నారు. సుమారు 96 రకాల ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ లవర్స్ కోసం సిద్ధం చేశామన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ లో అనేక రకాల వెరైటీలతో ఈ ఫుడ్ ఫెస్టివల్ లభ్యమవుతాయన్నారు. टीवी एंड सर टीवी और कवरेज इवेंट सर ब्रेकअप अंत अभी सर
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులందరికీ వచ్చినందుకు. సో మేము ఇప్పుడు చికెన్ ఫెస్టివల్ కుక్కడ్ అని చెప్పేసి మన ఇట్స్ అన్లిమిటెడ్ చికెన్ కార్నివల్ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది June 10th స్టార్ట్ అయింది. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఫీడ్బ్యాక్స్ బాగుండడం వల్ల మేము దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇది ఆల్మోస్ట్ 1 month ఫెస్టివల్ ఇది. సో June 10th నుంచి July 10th వరకు మనకి ఫెస్టివల్ నడుస్తుంది. మామూలుగానే మన మెనూలో అప్రాక్స్గా 90 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లోనే మనం ప్రతి నెల ఒక్కొక్క ఫెస్టివల్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇంతకుముందు మనం మటన్ ఫెస్టివల్ చేసాము, సీ ఫుడ్ ఫెస్టివల్ చేసాము, అలాగే లాస్ట్ మంత్ మ్యాంగో ఫెస్టివల్ చేసాము. ఇప్పుడు చికెన్ కార్నివల్ కుక్కడ్ అని చేస్తున్నాము. ఆల్మోస్ట్ 16 రకాల చికెన్ వెరైటీస్ని మనము మెనూలో యాడ్ చేసాము. టోటల్ 90 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మనం సర్వీస్ చేస్తున్నాము. ఇప్పుడున్న హై ప్రోటీన్ లవర్స్కి కానీ మనము నాన్ వెజ్ లవర్స్ కానీ చికెన్ ఇష్టపడే అందరికీ ఇది ఒక ఫీస్ట్ అనే చెప్పొచ్చు. సో ఈ ఫెస్టివల్ మనకు July 20 వరకు ఉంటుంది. అందరూ తప్పకుండా రండి. మనం చాలా రీజనబుల్ ప్రైజెస్తో అప్రాక్స్గా 900 రూపీస్ వాల్యూస్తో ఇది టోటల్గా మామూలుగా 1100 దాకా బఫే పడుతుంది. కానీ మేమేం చేస్తున్నాం, ఈ ఆఫర్స్ డిస్కౌంట్స్ అని అప్లికబుల్ చేసిన తర్వాత గ్రూప్ ఆఫర్స్, హ్యాపీనెస్ కార్డ్స్, సో అప్రాక్స్గా 900 రూపీస్ వాల్యూ పడుతుంది. ఆల్మోస్ట్ 96 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం మెనూలో సర్వీస్ చేస్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని, మేము ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని చెప్పి మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ అనేది మీకు ఉంటుంది. సో ప్లీజ్ రండి, ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి, మా బాబాకి నేషన్ ఆశీర్వదించండి. నా పేరు నరేష్ నాయుడు అండి. 90 చికెన్ వెరైటీసే 16 రకాలు ఉంటాయి. చికెన్ వెరైటీస్ 16. ఇప్పుడు బ్రేకప్ చెప్పాలంటే స్టార్టర్స్ మొత్తం వెజ్ స్టార్టర్లు 14 ఉంటాయి, నాన్ వెజ్ స్టార్టర్స్ 14 ఉంటాయి, సలాడ్స్ 8 ఉంటాయి, డిప్స్ అండ్ మ్యారినేషన్స్ 8 ఉంటాయి, డెజర్ట్స్ 11 ఉంటాయి, ఐస్ క్రీమ్స్ 2 వెరైటీస్ ఉంటాయి, కుల్ఫీ 6 ఉంటాయి. అంతకుముందు మెయిన్ కోర్స్ వెజ్ మెయిన్ కోర్స్ 8 ఉంటాయి, నాన్ వెజ్ మెయిన్ కోర్స్ 8 ఉంటాయి. టోటల్ 96 రకాలు, ఫ్రమ్ పికల్ టు పాపడ్ టు టిల్ డెజర్ట్ కుల్ఫీ వరకు 96 రకాలు ఉంటాయి. 900 అప్రాక్స్ ఉంటుంది. సో మీరు పెట్టే ప్రతి 1 రూపీకి కూడా వాల్యూకి మీకు ఇది చాలా మీరు ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ రండి, ఆశీర్వదించండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని నేను చెప్తున్నాను. సో నా పేరు నరేష్ నాయుడు అండి. నేను ఏపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బాబికి నేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది. భారత్లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషనల్ కూడిన కార్నివాల్ పేరిట చికెన్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.